వెంకటేశాయ. వ్యామోహ ప్రశమౌషధం మునిమనోవృత్తి ప్రవత్యౌషధం దైత్యోన్మూలకరౌషధం భవభయప్రధ్వంసనైకౌషధం భక్తానందకరౌషధం త్రిభువనే సజ్జీవనైకౌషధం శ్రేయఃప్రాప్తికరౌషధం పిబమన శ్రీరామనామౌషధం. సమస్త బుద్ధివాంఛలను పోగొట్టి సద్బుద్ధిని ప్రసాదించేటటువంటి ఔషధం, ఋషులకు మునులకు ఉత్తమమైనటువంటి మోక్ష మార్గాన్ని సంప్రాప్తింపజేయు ఔషధము, జనులకు భవభయాన్ని పోగొట్టి ఆనందాన్ని చేకూర్చేటటువంటి ఔషధము, భక్తులకు శ్రేయోదాయకమైనటువంటి సజ్జీవనాన్ని ప్రసాదింపజేయు ఏకైక ఔషధం శ్రీరామనామ ఔషధం. మరి అటువంటి రామనామ ఔషధాన్ని మనం ప్రతినిత్యము కూడా ఆస్వాదిస్తూ తరిస్తూ ఉన్నాం. అందులో భాగంగా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయానుగ్రహ విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 223వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమాన్ని ముందుగా శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్పవాక్యాలను అందరము కలిసి పలుకుతూ ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రి నిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూలదాంపత్యసిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్యపరిపాలనానుకూల బుద్ధిప్రచోదనార్థం సకలకార్యసిద్ధ్యర్థం గోసంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే
యథాశక్తి శ్లోకవ్యాఖ్యానపురస్సరం 12 సర్గశ్లోకపారాయణం తథా శ్రీధన్వంతరి మంత్రపారాయణం చ అన్యోన్యసాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానదీ. శ్రీరామ ప్రార్థనా. అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 12 సర్గః. ఓం నమో వెంకటేశాయ. లక్ష్మణస్వామికి శ్రీరామచంద్రమూర్తి హితవు చెబుతున్నారు. ఏ సందర్భంలో కోపం ప్రదర్శించాలి, ఈ సందర్భం అనేది అయుక్తమైనది. ఎందువల్లంటే నా కోసం నువ్వు మనసులో పరిపరి విధాలుగా మథన పడుతున్నావు. అన్నయ్యకు రాజ్యం రావట్లేదు. యోగ్యుడు కదా శ్రీరామచంద్రమూర్తి, అటు గుణాలలో కానీ అలాగే పెద్ద కుమారుడు. ఇతడికి రావలసినటువంటి రాజ్యాన్ని భరతుడికి ఇస్తానని కైక చెప్పటం ఏమిటి, దశరథ మహారాజు అంగీకరించడం ఏమిటి అని లక్ష్మణస్వామిలో ఒకంత ఆందోళన. ఆ ఆందోళన కాస్త కోపంగా మారింది. దానికి కారణం సోదరుని మీద ఉన్నటువంటి అమితమైనటువంటి ప్రేమ. ప్రేమ ఉండడం నిజమే, కానీ సందర్భానుగుణంగా ఆలోచన చెయ్యాలి. సామాన్య ధర్మము విశేష ధర్మము అని 2 రకాలుగా ఉంటాయి. సామాన్య ధర్మం అంతవరకే ఆలోచన సాగింది. అంతవరకు లక్ష్మణస్వామి ఏమనుకున్నాడు, పెద్ద కుమారుడు కాబట్టి రాముడికి రాజ్యం రావాలి అనే ఆలోచన చేస్తున్నాడు. విశేష ధర్మం ఏమిటి అంటే తల్లిదండ్రుల మాటను పాటించటం కుమారుని ప్రథమ కర్తవ్యం. రాజ్యము ఐశ్వర్యము భోగభాగ్యాలు ఇవన్నీ కూడా తల్లిదండ్రుల ముందు తృణప్రాయములే. తండ్రి పిలిచి సంపదనిచ్చినా లేదు లేదు నీకు ఇవ్వటం లేదన్నా సమానమైనటువంటి హావభావాలతో తండ్రిని గౌరవించాలి. మనస్సులో ఆయన పట్ల ఏ కొంచెమైనా ద్వేషభావం ఉండకూడదు. అది కుమారునికి ఉండవలసిన లక్షణం, సహజ లక్షణం. మరి ఇక్కడ లక్ష్మణస్వామి చూపిస్తున్నటువంటి కోపంలో తన పట్ల ప్రేమ కనిపిస్తోంది రామునకు, కానీ ధర్మం పట్ల సంపూర్ణమైన అవగాహన లక్ష్మణస్వామిలో ఉన్నట్టుగా కనిపించటం లేదు. కాబట్టి శ్రీరామచంద్రమూర్తి ఒకంత లక్ష్మణస్వామిని ఓదారుస్తూ చెబుతున్నారు, మన వల్ల కైకమ్మ బాధపడకూడదు. నేను అరణ్యానికి వెడితేనే ఆమెకు ఆనందం, అదే తండ్రి గారి ఆజ్ఞ. అది పాటించటం నా ధర్మం, వేరొక ఆలోచనే లేదు. మయి చిరాజిన ధరే జటామండల ధారిణి గతేరణ్యచ కైకేయ్యా భవిష్యతి మనస్సుఖం. నేను నారవస్త్రములు ధరించి జటాజూటములతో
అరణ్యానికి వెళ్ళినట్లయితే అప్పుడు కైకేయికి సంతోషంగా ఉంటుంది. ఈ రాజచిహ్నములను వెంటనే నేను త్యజించాలి, విడిచిపెట్టేయాలి. ఈ ఆభరణాలు కానీ, కిరీటం కానీ, పట్టు వస్త్రాలు కానీ ఇవన్నీ నా శరీరం మీద ఎంతవరకు ఉంటాయో అంతవరకు కైకకి నిద్ర పట్టదు. అలాగని నేను ఆమెను తప్పు పట్టడం లేదు. ఆమె సంతోషంగా ఆనందంగా నిద్రపోవాలి, ఆహారాన్ని స్వీకరించాలి. తన కుమారుడైన భరతునకే రాజ్యం వస్తుందని ఆమె నమ్మాలి. అలా నమ్మినప్పుడే నాకు ఆనందం, అదే నా కర్తవ్యం. తండ్రి గారి ఆజ్ఞ కూడా అదే కదా. ఓ లక్ష్మణ సౌమ్య, మానుము రోషమున్ వగవు మానుము. ఎందుకయ్యా రోషపడతావు? ఎందుకు నీకు ఆ కోపం, ఆవేశం, క్రోధం? దుఃఖపడత్. మానుము రోషమున్ వగవు మానుము, పూనుము నిండు ధైర్యముల్ మానుము తుల వచ్చనవ మానమటంచు ఎద నెల్సబోకుమా. నీ మనస్సులో ఏదో అవమానం వచ్చేసింది, కష్టం వచ్చేసింది, దుఃఖపడిపోతున్నాను, నాకే ఈ బాధంతా అనే పొరలుతూ లోపల నుంచి వెలువడుతున్నటువంటి ఆ దుఃఖాగ్నిని విడిచిపెట్టు. జరగబోయే మంగళములను గురించి ఆలోచించు. వ్యతిరేక దిశలో ఎప్పుడూ ప్రతి విషయాన్ని ఆలోచించకూడదయ్యా. మానిత సమ్మదంబు కనుమా అభిషేక సమస్త వస్తువుల్ మానుము. నా అభిషేకం కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఈ విశేషమైన కార్యక్రమాలన్నీ ఇంకా ఆపేసేయి. ఎందువల్ల అది చూస్తున్నంతసేపు కైకకి అనుమానమే. రాముడు ఏం చేస్తాడో తెలియదు. ప్రజల్లో విశేషమైన ఆదరణ ఉంది. దశరథ మహారాజుకు కూడా అతన్నే రాజుని చెయ్యాలనుంది. రాజునే బంధించి నేనే రాజుని అని రాముడు ప్రకటిస్తే అడ్డుకునే ధైర్యం ఉన్న వాళ్ళు ఎవ్వరూ లేరు. అందరూ ఆనందించేటువంటి వాళ్లే. పూనుమీవన సమర్హములైన పదార్థముల్ వ్యసన్. అరణ్యానికి వెళ్ళవలసిన సామగ్రి ఏదైతే ఉందో అది సిద్ధం చెయ్యి. అభిషేకానికి కావలసిన సామగ్రినంతా పక్కన పెట్టేసేయి. ఇది ఒక చక్కని ఉదాత్తమైనటువంటి భావన. ఎందువల్లంటే ఒక గంధపు చెక్కను మనం తీసుకుని దాన్ని అరగదీస్తూ ఉంటే దాంట్లో నుంచి సువాసన వస్తుంది, కానీ దుర్గంధం వస్తుందా? రాముని వ్యక్తిత్వం కూడా అలాంటిదే. ఎన్ని ఆటుపోటులు వచ్చినా, దుఃఖమయమైనటువంటి సందర్భాలు ఎదురైనా అది దుఃఖమని ఎదుటివారు భావన చేయవలసిందే. కానీ సుఖ దుఃఖములలో సమస్థితిలో ఉండేటువంటి అద్భుతమైన, గంభీరమైన, ఉదాత్తమైన భావజాలం కలిగినటువంటి వాడు శ్రీరామచంద్రమూర్తి, నిజమైన ధర్మమూర్తి. అందువల్లే రామో విగ్రహవాన్ ధర్మ. ఎవరైనా బాధపడితేనే తట్టుకోలేడు. తల్లిదండ్రులు బాధపడితే చూస్తూ ఊరుకుంటాడా? వ్యసనేషు మనుష్యాణాం భృశం భవతి దుఃఖితః. ఎవరైనా దుఃఖపడితే అయ్యో ప్రజలు ఇంత కష్టాల్లో ఉన్నారని తన బంధువుల్లాగా భావన చేసే శ్రీరామచంద్రమూర్తి. దశరథ మహారాజు కైకమ్మ బాధపడుతుంటే చూచి ఆనందించగలడా? వాళ్ళని కాదని రాజ్యాన్ని చేపట్టగలడా? అందువల్లనే ఆవేశపడుతున్న లక్ష్మణస్వామికి చెబుతున్నాడు, మై క్షీరాజిన ధరే జటామండల ధారిణి అరణ్యం గతే. నేను నారవస్త్రములు ధరించి జటామండలములను ధరించి అరణ్యమునకు వెళ్ళినట్లయితేనే కైకేయ్యాహ మనస్సుఖం భవిష్యతి. కైకకు మనస్సునకు శాంతి, ఆనందం, ఆమె ఆనందమే నాకు కావాలి అని ఓదారుస్తూ ఈ అభిషేక సామగ్రిని పక్కన పెట్టాయి. లక్ష్మణ, దీనివల్ల తల్లిదండ్రులకు మనస్సు కష్టం కలుగుతుంది. బుద్ధి ప్రణీత ఏనేదం మనశ్చ సుసమాహితం తంతునార్హామి సంక్లేష్టం ప్రవ్రజిష్యామి మాచిరం. నా మనస్సు ఒక ఆలోచనను స్థిరపరుచుకుంది. అది తాటాకు చప్పుళ్లకు అదిరేది కాదు, బెదిరేది కాదు. నేను ఇక్కడి నుంచి అరణ్యానికి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నానంటే ఆ నిర్ణయాన్ని ఎవ్వరూ మార్చలేరు. సాక్షాత్తు దేవతలందరూ ఎత్తి వచ్చి రామా అన్నా నేను వినను. ఎందువల్లంటే నాకు తండ్రి మాట శిలా శాసనం. నా మనస్సులో ఉన్నటువంటి సంకల్పం దృఢమైనది. అది ఎట్టి పరిస్థితుల్లోనూ మారటానికి వీల్లేదు. కాబట్టి నా మనస్సుని కష్టపెట్టలేను. నా మనస్సును ఎందుకు కష్టపెట్టలేనంటే తండ్రి గారి మనస్సు ఏదో అదే నా మనస్సులో కూడా ఉంటుంది కాబట్టి. అందువల్ల ఈ ప్రలోభాలకు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ
లొంగే పని లేదయ్యా. బుద్ధి ప్రణీత ఏనేదం ఏన ఏన ఇయం ఏనేయం ఏన ఇయం బుద్ధి ప్రణీత. ఏ నాచాతైతే ఈ బుద్ధి తయారు చేయబడిందో, ఒక విషయం మీద ప్రవర్తించాలి, అరణ్యానికే వెళ్ళాలి, రాజ్యాన్ని కోరకూడదు అనే సంకల్పం ఏదైతే నా బుద్ధి చేత నిర్ణయింపబడిందో, మనశ్చ సుసమాహితం, నా మనస్సు కూడా ఆ విషయం మీదే గట్టిగా నిలబడి ఉన్నది. ఆ నిలబడి ఉన్నటువంటి ఆ సంకల్పాన్ని సంక్లేష్టం నార్హామి తం, అట్టి నా సంకల్పాన్ని నన్ను బాధ పెట్టడానికి నేను ఇష్టపడను. ప్రవ్రజిష్యామి, అరణ్యానికే వెళ్ళిపోతా. మాచిరం, ఆలస్యం చెయ్యకూడదు, వెంటనే వెళ్ళిపోవాలి. మనం ఇక్కడ ఉన్నట్లయితే అది కొంతమందికి దుఃఖాన్ని కలిగిస్తుందని తెలిసినప్పుడు మనం ఆ పని చెయ్యకూడదు. ఏ పని చేస్తే ఎదుటి వాళ్ళు బాధపడతారో తెలుసుకుని వారెదురుకుండానే ఆ పని చేస్తూ అందులో ఆనందాన్ని వెతుక్కునేటువంటి వాళ్ళు మానవాధములు, నీచులు. ఇదే మనకు శ్రీరామచంద్రమూర్తి ఇస్తున్నటువంటి ఆదర్శం. వీలైనంత వరకు 10 మంది ఆనందంగా ఉండేటట్లుగా మన ప్రవర్తనని మలుచుకోవాలి తప్ప, వాళ్ళకి ఇక్కడ కష్టం కలుగుతుంది కాబట్టి అదే పని మనం చేద్దామని చేయటం అనేది మానవ లక్షణం కాదు, అది అసుర లక్షణం. కాబట్టి ఏన ఇయం బుద్ధి ప్రణీత, ఏ దశరథ మహారాజు చేత, ఒక అర్థం ఏమిటి ఏ నా చేత అని, ఇంకొక అర్థం ఏన ఇయం బుద్ధి ప్రణీత, ఏ దశరథ మహారాజు చేతైతే మనస్సులో ఆయన ఈ విధంగా సంకల్పం చేశాడో, సంకల్పించబడిందో, ఆయన మనస్సు ఏ విధంగానైతే ఆలోచిస్తూ ఉన్నదో, సంకల్పించుకున్నదో, తంతు సంక్లేష్టం నారహామి, అట్టి దశరథ మహారాజు యొక్క సంకల్పాన్ని బాధ పెట్టడానికి నేను అర్హుడను కాను. చెప్పిందే తడు, ఇంకా ఇక్కడ ఉండకూడదు. పదయ్య బుద్ధి ప్రణీత ఏనేదం మనశ్చ సుసమాహితం తంతు నార్హామి సంక్లేష్టం ప్రవ్రజిష్యామి మాచిరం అని చక్కగా లక్ష్మణస్వామికి బుజ్జగింపుగా చెబుతున్నాడు. కృతాంతస్త్వేవ సౌమిత్రే ద్రష్టవ్యో మత్ ప్రవాసనే రాజ్యస్య చ వితీర్ణస్య పునరేవ నివర్తనే. అసలు నువ్వేమనుకుంటున్నావు లక్ష్మణ? ఈ జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా ఒక మానవుని చేత చేయబడినవా, దైవము చేత చేయబడినవా, ఎవరో కల్పించినవా? మనకు వచ్చేటువంటి కష్టాలన్నీ ఎదుటి వాళ్ళ వల్లే వస్తున్నాయి అనే ఆలోచన అనేది తప్పు. అదంతా దైవ సంకల్పమే. మనం చేసుకున్నటువంటి పురాకృత శుభాశుభ కర్మలను అనుసరించి సంచిత ప్రారబ్ధ ఆగామి అనబడేటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో వాటి వల్ల మనం సుఖదుఖాలను అనుభవిస్తూ ఉంటాం తప్ప, కేవలము మానవుల చేతనే మనకి కష్టాలన్నీ కల్పించబడుతున్నాయి అనే ఆలోచన చాలా తప్పు. అందువల్ల కృతాంతస్త్వేవ సౌమిత్రే, ఓ సుమిత్రానందన, ఓ లక్ష్మణ, సౌమిత్రి, కృతాంతః ఏవ ద్రష్టవ్యః మత్ప్రవాసనే, మత్ప్రవాసనే, నేను అరణ్యానికి వెళ్ళుటయందు ద్రష్టవ్యః, చూడదగినది ఏమిటి అంటే కృతాంతః ఏవ, కాలమే కారణము. కాలమే ప్రధానమైన కారణం తప్ప వేరొకటి కాదు. కాలం కలిసి రాకపోతే అన్నీ తలకిందులైపోతూ ఉంటాయి. అంతా మనం ఊహించినట్లే జరుగుతుందా జీవితం? కాలం వల్ల ఎన్ని మార్పులు వచ్చినా మన మనస్సు మాత్రం మారకూడదు. అంతవరకు ప్రేమగా ఉన్నటువంటి అన్నదమ్ములందరూ ఒక్కసారి ఆర్థికపరమైన విషయాల్లో ఏదైనా హెచ్చుతగ్గులు వస్తే ప్రేమలు పోయి కొట్టుకోవటం ధర్మమా? అది అధర్మమే. అది కాలం వల్ల కల్పించబడింది. దాన్ని అర్థం చేసుకుని సమమైన భావంతో హెచ్చుతగ్గులు లేకుండా హృదయాన్ని ఒకే చోట నిలబెట్టగలిగినటువంటి వాడే పురుషోత్తముడు, మానవుడు, ఉదాత్త గుణ సంపన్నుడు అవుతాడు. ఓ లక్ష్మణ, ఇది నిజమైనటువంటి ధర్మము. అందువల్ల దీనంతటికీ కారణమేమిటి అంటే కాలమే. నేనే చేస్తున్నాను, నా వల్లనే ఇది జరుగుతోంది అనుకోవటం పొరపాటు. భగవద్గీతలో చెప్పారు, యదహంకారం ఆశ్రిత్య నయోత్స్య ఇతి మన్యసే. ఓ అర్జున, నేనే కర్తను అనుకుని నీవు యుద్ధం చెయ్యకూడదని నిర్ణయించుకుంటున్నావు. అది జరగని పని. కాలమేం చెప్తే అదే జరుగుతుంది. మిథ్యైషా వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి. విధి బలీయమైనది.
విధి ఎలా నిర్ణయిస్తే ఆ విధంగా జరగవలసిందే తప్ప నువ్వు అనుకున్నట్లు ఏమీ జరగదని అర్జునునకు శ్రీకృష్ణ స్వామి చెప్పినట్లుగా ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణస్వామికి తెలియజేస్తూ ఉన్నారు. అందువల్ల దీనంతటికీ కాలమే కారణం. రాజ్యస్య చ వితీర్ణస్య పునరేవ నివర్తనే, వితీర్ణస్య రాజ్యస్య చ పునః నివర్తనే కృతాంతస్త్వేవ. ఇవ్వబడినటువంటి రాజ్యం మళ్ళా వెనక్కి వెళ్ళిపోవటానికి కూడా కారణం కాలమే తప్ప వేరొకటి కాదు. రాముడే రాజు అని ప్రకటించారు, ఏర్పాట్లన్నీ చేసేశారు. అనుకోకుండా ఒక్క రోజులో అంతా తారుమారైపోయింది. రామా నీకు అరణ్యమే, నీవు రాజువు కావద్దు అని తండ్రి గారు ఆజ్ఞాపించారు. ఇది చాలా పెద్ద సంఘటన, ఊహించినటువంటి పరిణామం. అటువంటి పరిణామాన్ని కూడా ఏమాత్రము తొట్టుపడకుండా సమంగా తీసుకునేటువంటి ఉదాత్త బుద్ధి శ్రీరామచంద్రమూర్తిది. అందువల్ల వితీర్ణస్య రాజ్యస్య నివర్తనే పునః, వచ్చినటువంటి రాజ్యం వెనక్కి వెళ్ళిపోవటానికి కారణం కాలమే. నేను అరణ్యానికి వెళ్ళడానికి కారణము కాలమే, కాలం తప్ప వేరొకటి కారణం కాదు. మనకు ఎవరి వల్ల అపకారం జరుగుతోంది, వాళ్ళని ఎలాగైనా దండించాలి, బాధ పెట్టాలి అనే ఆక్రోశాన్ని నువ్వు మాని. ఒక పక్క అటు చూడు, కైకమ్మ పరిస్థితి ఏమని ఆలోచిస్తోంది ఆవిడ. చనునో రాముడు కానకు చనడొకు, రాముడు వెడతాడో వెళ్ళడో అరణ్యానికి. సౌమిత్రి ప్రేరించినంచననే నంచు వచించునో, ఆత్మీయుడు ఆంతరంగిక భక్తుడు సోదరుడు అయిన లక్ష్మణస్వామి వెళ్ళి, అన్నయ్య నా మాట విను, నువ్వు అరణ్యానికి వెళ్ళొద్దు, నీవే అర్హుడు అని చెప్తే రాముని మనస్సు మారిపోతుందేమో అనుచుత సందేహ లోలాత్మయై అనఘా తత్తరలాడు కైకమది శంకాతంక నిర్ముక్తముంజను. తత్తరపడుతూ బిత్తరబోతూ శ్రీరాముడు ఇక్కడే ఉండిపోతాడేమో, నా కుమారుడు భరతుడికి రాజ్యం రాదేమో అని భయంతో శంకతో అల్లల్లాడుతున్నటువంటి కైక హృదయానికి సాంత్వన కలగాలనంటే వెంటనే అరణ్యానికి వెళ్ళిపోవాలి. ఆమె ఆనందంగా ఉండాలయ్యా ఓ లక్ష్మణ. దీనంతటికీ కాలమే కారణం. కృతాంతస్త్వేవ సౌమిత్రే ద్రష్టవ్యో మత్ ప్రవాసనే రాజ్యస్య చ వితీర్ణస్య పునరేవ నివర్తనే అని కర్తవ్యాన్ని లక్ష్మణస్వామిటి నన్ను అరణ్యానికి వెళ్ళమనడం ఏమిటి అంటే, నేను పుట్టిన దగ్గర నుంచి కైకకి నా మీద ద్వేషమే ఉన్నదా? లేదే. ఎంతో అమితంగా తన కుమారుని కన్నా ఎక్కువగా నన్ను ప్రేమించింది కదా. అటువంటి కైకమ్మ తల్లి, ఇంతకాలము లాలించి పాలించి కావలసినవన్నీ చేసినటువంటి తల్లి ఉన్నట్టుండి ఒక్క రోజులో ఈ విధంగా ఆక్రోశంగా క్రోధంతో మాట్లాడుతూ ఉందంటే, అంతవరకు ఉన్న ప్రేమాభిమానాలను నేను మర్చిపోయి ఆమెను ఎదిరించమంటావా? లేకపోతే తల్లి ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తోందో ఆలోచించి తగిన విషయాన్ని తెలుసుకోవాలా? ఇది ఈ సమయాన మనం చేయవలసినటువంటి ఆలోచన. ఎందువల్లంటే కైక సామాన్యురాలు కాదు. యస్యా శక్రసమో భర్త మయా పుత్రవతీచయ. ప్రతిమా నాటకం అనే నాటకంలో భాసుడు చెబుతాడు, యస్యా శక్రసమో భర్త మయా పుత్రవతీచయ ఫలే కస్మిన్ స్పృహా తస్యాహ ఏనా కార్యం కరిష్యతి. కైక భర్త దశరథుడు ఎటువంటి వాడు? ఏకఛత్రాధిపత్యంగా భూమినంతటిని పరిపాలించినటువంటి వాడు, ఇంద్రుని చేత పూజింపబడినటువంటి వాడు. ఇంద్రలోకంలో దశరథుణ్ణి పిలిచి దేవేంద్రుడు అర్ధసింహాసనం ఇచ్చి గౌరవించాడు. ఆ స్వర్గంలో దశరథుని గుణాలు కూడా పొగుడుతారు. అంత గొప్పవాడు దశరథుడు. అటువంటి పతి ఉన్నాడు కైకకు. మరి రాముడు ఆమెకు పుత్రుడై ఉన్నాడు. తల్లి వలె గౌరవించేటువంటి రాముడే కైకకు పుత్రుడు. మయా పుత్రవతి. రాముని తల్లిగా కౌసల్య ఎంత ప్రసిద్ధి పొందిందో కైక కూడా అంతే ప్రసిద్ధి పొందింది. మరి అంత గొప్ప కుమారుణ్ణి నేనున్నాను. ఇన్ని రకాలైనటువంటి ఆనందాలు ఉన్నప్పుడు ఇంకా కైకకు దేని మీద కోరిక అంటావు? ఫలే కస్మిన్ స్పృహ. ఏ కోరికతో ఈ విధంగా ఆమె మాట్లాడుతుంది అంటే, పెద్దవాళ్ళు దండించినప్పుడు కానీ మందలించినప్పుడు కానీ అంతవరకు ఆనందాన్ని ఇచ్చినటువంటి వారి మీద ఒక్క తడవగా వ్యతిరేక భావన తెచ్చుకోవటం అనేది సమంజసం కాదు. ఈ ఒక్క రోజులో ఆవిడ ఎందుకలా ప్రవర్తిస్తోందో బాగా ఆలోచించువో లక్ష్మణ. ఆమెకు ఏ కోరిక లేదు.
ఏ కోరికతో ఈమె ఇటువంటి అకార్యం చేయటానికి సాహసిస్తుంది? కాబట్టి ఇదేదో భవిష్యత్తులో మేలు జరగటానికే అమ్మ చెబుతూ ఉన్నది తప్ప ఇందులో వ్యతిరేకతను మనం పెంచుకోకూడదు. ఇదంతా కూడా కైకేయ్యాహ యది అయం భావ, ఈ భావం అనేది ఏదైతే ఉందో కృతాంత విహిత, కాలము చేతనే నిర్ణయింపబడినది. దైవము కాలమే దీనికి కారణం. దైవః యది న భవేత్, ఒకవేళ దైవమే కనుక ఈమె స్వభావానికి, ఈ రకమైన కఠోరమైన కఠినమైన ఈ భావానికి దైవమే కారణం కాకపోయినట్లయితే ఈమె నన్ను పీడించడం ఏమిటి? ఇది విచిత్రం కదా. ఈ విషయం అయోధ్యలో ఈనాడు ఎవ్వరూ నమ్మరు. నా అంతట నేను బయలుదేరి అరణ్యానికి వెళ్ళిన తరువాత అయ్యో కైక పంపించిందా అనుకుంటారు తప్ప, ఇప్పుడు అందరూ కూడా కైకకు భరతుడెంతో రాముడు అంతే అనే ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. అటువంటి కైకకి ఇటువంటి భావన కలిగింది అంటే ప్రతిపత్తి, ఇటువంటి ఆలోచన కలిగింది అంటే మమ పీడనే, నన్ను బాధించుడయందు. ఇది కేవలము కృతాంత విహిత, దైవము చేత నిర్ణయింపబడిందే తప్ప వేరొకటి కాదు. కైకేయ్యాః ప్రతిపత్తిర్హి కథం స్యాన్ మమ పీడనే యది భావో న దైవోయం కృతాంత విహితో భవేత్. కాబట్టి ఓ లక్ష్మణ, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలయ్యా. నువ్వేదనుకుంటే అదే ధర్మం కాదు. జానాసి యథా సౌమ్య న మాతృషు మమాంతరం భూతపూర్వం విశేషో వా తస్యామయి సుతేపివా. ఇంతవరకు నాకు తల్లులంటే ముగ్గురు సమానమే, కౌసల్య, సుమిత్ర, కైక, ఈ ముగ్గురు సమానమే తప్ప వీరిలో ఒకరి పట్ల ప్రేమ ఆధిక్యం, ఇంకొకరి పట్ల ప్రేమ లేకపోవటం, ఇలాంటి భావన నాకెన్నడూ లేదు. సౌమ్య, ఈ విశేషణం చాలా గొప్పది. లక్ష్మణస్వామికి వాడుతున్నాడు. సౌమ్యులంటే ఎవరు అంటే చేతగాని వాళ్ళు కాదు, మాట్లాడకుండా ఉన్నవాళ్ళు కాదు. శక్తి ఎంత ఉన్నప్పటికీ దాన్ని అవసరానుగుణంగా ఉపయోగించే వాళ్లే తప్ప అనవసరంగా తన శక్తినంతా ప్రయోగించి ఎదుటి వాళ్ళని హింసించేవాళ్ళు కాదు. అటువంటి వాళ్లే సౌమ్యులు. సమయే సౌమ్య తిష్టంతి సత్వవంతో మహాబలాహ, ఇది సుందరకాండ వచనం. హనుమంతునికి చెబుతుంది, లంకిని చెబుతుంది. లంకానగరమే ఒక రాక్షసిగా మారి నన్ను దండించబోకు, నీ పరాక్రమం నాకు తెలియదు. ఓ సౌమ్యుడా, మహానుభావులైన వాళ్ళ లక్షణం ఏంటంటే అవకాశం వచ్చినా కూడా సందర్భానుగుణంగా తగినప్పుడే తమ పరాక్రమాన్ని వాడతారు. అలాగే ఓ లక్ష్మణ, నువ్వు సహజంగా సౌమ్యుడివి కదా, ఇక్కడ నీ కోపాన్ని ప్రయోగించడానికి తగిన సందర్భం కాదు అని లక్ష్మణస్వామిని హితవు చెబుతూ సౌమ్య అని సంబోధిస్తున్నారు. జానాసి యథా సౌమ్య న మాతృషు మమాంతరం. సౌమ్య, మాతృషు మమ అంతరం నా జానాసి, నాకు నా తల్లులు ముగ్గురయందు ఏ విధమైన భేదభావం లేదు. చిన్నప్పటి నుంచి నువ్వు చూస్తున్నావుగా, నీకు తెలియందా? నా భూతపూర్వం, ఇంతకు ముందు ఎన్నడూ ఇలా జరగలేదు. అలాగే తస్యాహ మయి సుతేపివా విశేష నా, ఆమెకు కూడా, కైకమ్మ తల్లికి కూడా నాయందు గాని మయి సుతేపివ, మయి నాయందు, సుతేపివ తన కుమారుడైన భరతుని యందు గాని విశేష భేదభావం లేదు. భోజనం చేసేటప్పుడు ఇద్దరికి బంగారు పళ్ళాల్లోనే భోజనం. భరతుడికి పెరుగన్నమే, నాకు పెరుగన్నమే. కుమారుడు కదా అని రహస్యంగా పంచభక్ష్య పరమాన్నాలు భరతుడికి పెట్టి, శ్రీరామచంద్రమూర్తికి నీళ్ల మజ్జిగ, పచ్చడి మెతుకులు ఏనాడూ పెట్టలేదు కైకమ్మ. ఇంకా భరతుడు భోజనానికి వస్తే అన్న తినకుండా నువ్వెందుకు వచ్చావు, అన్న తిన్నాకరా, లేకపోతే అన్నతో పాటు రా అని చెప్పే ఉత్తమమైన లక్షణం కలిగినటువంటిది కైక. కాబట్టి అంత భేదభావం ఏనాడు ఈనాటి వరకు నేను చూడలేదు. వాళ్ళు నాయందు అలా లేరు. ఇన్ని సంవత్సరాల పాటు ఒకే విధంగా జరిగినటువంటి ఒక ప్రయాణం ఒక్కసారిగా వ్యతిరేకమై మారింది ఒక్క రోజులో. అంటే ఇది కేవలం వాళ్ళకి ఇప్పటికిప్పుడు నా మీద పుట్టినటువంటి ద్వేషం అవుతుందా? ద్వేషం అంటే చిన్ననాటి నుంచి ఉండాలిగా, అది లేదే. కాబట్టి ఇక్కడే మనం ఆలోచించాలి. అంతరమే నిరుంగ హృదయాంతర సీమను సౌమ్యశీల, ఎట్టి పరిస్థితుల్లోనూ భేదభావం నాకు తెలియదు. అవంతయు తల్లులవు ముగురయందు అలా కైకకు ఆత్మపుత్రుడంచు ఎంతయు ప్రేమ. కైకకు నిజమైన ఆత్మపుత్రుడు ఎవరంటే శ్రీరాముడే అని లోకంలో ప్రసిద్ధి కదా.
ఎంత ప్రేమ నా వలననెంతయు నొల్లమి లేదు పూర్వము, నేను కూడా అలాగే ఉన్నాగా. మరి ఇట్లింతయ నేడ పుట్టుటకు హేతువికేయది తెలుపు తమ్ముడా. ఓ తమ్ముడా, ఉన్నట్టుండి ఈనాడు ఈ విధంగా జరగడానికి కారణమేమిటో ఒక్కసారి ఆలోచించు ఓ లక్ష్మణ, ఆవేశపడద్దయ్యా అని లక్ష్మణస్వామికి శ్రీరామచంద్రమూర్తి చెబుతున్నాడు. పూర్వం మంధరతో కైక కూడా చెప్పింది. మంధర చెప్పే మాటలు వింటూ కైక ఏమంది? యథామే భరతో మాన్య తథా భూయోపి రాఘవ కౌసల్యాతోతిరిక్తంచ సోను శుశ్రూషతో హిమాం. శ్రీరామచంద్రమూర్తి భరతుని వలనే నాకు కూడా, అతడు అభిమానపాత్రుడే, అతడు కూడా నన్ను అలాగే గౌరవిస్తాడు. అంతేకాదు కౌసల్య కన్నా ఎక్కువగా నన్ను అనుశుశ్రూషతే, దగ్గర ఉండి వెంటపడి మరీ సేవిస్తాడు. సో అనుశుశ్రూషతే హిమాం. అటువంటి శ్రీరామచంద్రమూర్తిని కైక ఈనాడు అరణ్యానికి వెళ్ళమని చెప్పిందంటే అందులో కేవలం వ్యతిరేకతే ఉన్నదా? అనుకూల భావం ఏదైనా ఉన్నదా? దీనివల్ల భవిష్యత్తులో మేలు జరగబోతోందా అన్న విషయాన్ని మనం ఆలోచించాలి తప్ప తల్లికి కష్టాన్ని కలిగించే పనులు మనం చెయ్యకూడదు. ఓ సౌమ్య, ఓ లక్ష్మణ. సోభిషేక నివృత్త్యర్థై ప్రవాసార్థైశ్చ దుర్వచై ఉగ్రైర్వాక్యై అహంతస్యాః నాన్యదైవాత్ సమర్థయే. అందువల్ల అటువంటి నేను, కైకమ్మకు మిక్కిలి ప్రీతిపాత్రుడనైన కుమారుడనైనటువంటి నేను, అభిషేక నివృత్త్యర్థై, అభిషేకాన్ని కాదు అనబడేటువంటి సందర్భానుగుణమైన మాటలతో, ప్రవాసార్థై, రాముణ్ణి అరణ్యానికి పంపించాలనేటువంటి కఠినమైన దుర్వచై వాక్యములతో, ఎటువంటివా వాక్యాలు? ఉగ్రై వాక్యై, కఠినమైన మాటలతో, అహం, నేను ఈ విధంగా ఆమె చేత తోలనాడబడ్డాను అంటే దైవాత్ నాణ్యత్ సమర్థయే, దైవము కంటే వేరొక దానిని ఇక్కడ నేను సమర్థించను. దైవమే దీనికి కారణము. దైవం అనుకూలించకపోయినట్లయితే ఎంతటి వారైనా కూడా దుఃఖములను అనుభవించవలసిందే. ఒక నలచక్రవర్తి కానీ, లేకపోతే సత్యహరిశ్చంద్రుడు కానీ, ఇంతటి మహానుభావులు కృతయుగంలో ఉన్నటువంటి చక్రవర్తులని పేరెన్నికగన్నటువంటి వాళ్ళు కానీ, మహర్షులు కానీ, సాక్షాత్తు దేవతలు కానీ ఎవరైనా విధికి లొంగవలసిందే. దేవేంద్రుడు ముల్లోకాల్ని పరిపాలిస్తూ ఉంటాడు, హాయిగా ఉన్నాడు అనుకుంటాం. ఎవడో ఒక రాక్షసుడు పుడతాడు, తపస్సు చేస్తాడు, వరాలు పొందుతాడు, స్వర్గాన్ని జయిస్తాడు. అంత పరిపాలన చేసిన దేవేంద్రుడు కూడా పారిపోయి ఎక్కడో ఒక సరస్సులో తామరతుళ్ళలో దాక్కుంటాడు. ఆ కర్మ పోయేంత వరకు ఎప్పుడోకప్పుడు అహంకారంతో ఏదో ఒక పొరపాటు దేవేంద్రుడు చేసి ఉండొచ్చుగా, కాలం కలిసిరాక. అలాగే దుర్వాస మహర్షి చేత శపింపబడి ఒకసారి ఆ విధంగానే రాజ్యభ్రష్టుడయ్యాడు దేవేంద్రుడు. ఇదంతా మహానుభావులైనటువంటి గొప్పవాళ్లే అనుభవించారు. ఇదంతా దేనివల్ల వస్తున్నది అంటే దైవము చేత, కాలము చేత మాత్రమే వస్తోంది. ఇది మనం గట్టిగా పట్టుకోవలసినటువంటి విషయము. ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య ఉండేటువంటి ఆత్మీయత, తల్లిదండ్రుల మీద ఉండేటువంటి భక్తి, గౌరవము, ప్రేమ, బంధువులతో ఉన్న సాన్నిహిత్యం, సమాజంతో మనకున్నటువంటి చక్కని సౌజన్యము, ఇవన్నీ కూడా పరిస్థితుల కారణంగా మనం విడిచిపెట్టడం అనేది మానవ లక్షణం కాదనే శ్రీరామచంద్రమూర్తి మనకి బోధ చేస్తూ ఉన్నాడు. ఎందువల్లంటే ఏదో ఒక సుఖం పొందడానికో, ఒక అధికారాన్ని పొందడానికో, 10 మందిలో పేరు పొందడానికో రాజకీయములు చేసుకుంటూ అయిన వాళ్ళనే తొక్కుతూ ముందుకు వెళ్ళడం అనేది సద్భావన కాదు. భరతుడెవరు? మన సోదరుడేగా. అతడు పరిపాలిస్తే రాజ్యం ఒకటిను, నేను పరిపాలిస్తే రాజ్యం ఒకటే. తండ్రి గారు నన్ను అడవికి వెళ్ళమన్నారు కొన్ని రోజులు, తమ్ముడిని రాజ్యం చేయమన్నారు. తమ్ముడు రాజ్యంలో ఉన్నాడంటే నేనున్నట్టేగా. కాబట్టి ఇందులో భేదభావానికి ఏమాత్రము తావులేదు. ఒకవేళ నీలో గనక శక్తి ఉన్నట్లయితే రాజ్యం చేయబోయే భరతుడికి సహాయం చెయ్యి, అదే నేను కోరుకునేది. నాకు నీవెంతో భరతుడు కూడా అంతే. అందువల్ల అభిషేకాన్ని పోగొట్టేటువంటి, అరణ్యానికి పంపించబడేటువంటి ఉగ్రమైన వాక్యములు ఏవైతే ఆమె నోటి నుంచి వచ్చాయో అవన్నీ కూడా దైవాత్, దైవము వలననే, నాణ్యత్ సమర్థయే. నువ్వు ఎన్ని చెప్పినా నా మనసు మారదు. నా మనసులో నేను ఒక సంకల్పాన్ని చేసుకున్నాను. ఏమిటా సంకల్పం అంటే
తండ్రి చెప్పిన మాట వినాలి. తల్లి మనస్సు కష్టపడకూడదు. వాళ్ళు కష్టపడుతూ ఉంటే నాకు మనస్సు ప్రశాంతంగా ఉండదు, నిద్ర పట్టదు. అందువల్ల నేను అరణ్యానికే వెళతాను అని శ్రీరామచంద్రమూర్తి చక్కని హితాన్ని చెబుతున్నాడు. సోభిషేక నివృత్త్యర్థై ప్రవాసార్థైశ్చ దుర్వచై ఉగ్రైర్వాక్యై అహం తస్యాః నాన్యదైవాత్ సమర్థయే కథం ప్రకృతి సంపన్న రాజపుత్రి తథా గుణ బ్రూయాత్ సా ప్రాకృతేవ స్త్రీ మత్పీడాం భర్తృ సన్నిధౌ. ఆ కైకమ్మ చక్కని రాజవంశంలో జన్మించింది. చిన్నప్పటి నుంచి ఉత్తమమైనటువంటి గుణములు కలిగినటువంటిదే, లక్షణాలన్నీ సవ్యమైనవే, ఆమెలో లోపం ఒక్కటి కూడా లేదు. ఇంత చక్కని గుణగణాలు కలిగినటువంటి కైకమ్మ ఉన్నతమైన వంశానికి చెందిన ఆమె ఏమీ తెలియనటువంటి అజ్ఞాని వలె ఏ విధంగా భర్త దగ్గర నా గురించి మాట్లాడుతుంది? దశరథునికి రాముడంటే ప్రాణమని తెలియదా? ప్రజలకు రాముడంటే ప్రాణమని తెలియదా? ఇన్ని తెలిసి కూడా ఆమె ఏ విధంగా సాక్షాత్తు దశరథ మహారాజు దగ్గర నా గురించి ఇటువంటి కఠినమైన మాటలు మాట్లాడింది అన్న విషయాన్ని మనం అనుకూల ధోరణిలో ఆలోచించవలసిందే తప్ప ప్రతికూల ధోరణిలో ఆలోచించటానికి ఏ మాత్రము అవకాశం లేదు. లక్ష్మణ అని చెప్పి తమ్ముణ్ణి ఓదారుస్తూ ఉన్నాడు. ఆ తరువాత ఏం జరిగిందో మనం మరలా రేపటి ప్రవచనంలో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి. ఇప్పుడు ఆచార్యుల వారు తరువాత పారాయణ కార్యక్రమాన్ని నడిపిస్తారు. ఓం నమో వెంకటేశాయ. మయీ మయీ క్షీరాజినధరే క్షీరాజినధరే జటామండల జటామండల ధారిణి ధారిణి జటామండల ధారిణి జటామండల ధారిణి గతేరణ్యంచ గతేరణ్యంచ కైకేయ్యాః కైకేయ్యాః భవిష్యతి భవిష్యతి మనస్సుఖం మనస్సుఖం బుద్ధిః ప్రణీతా బుద్ధి ప్రణీత ఏనేయం ఏనేదం మనశ్చ మనశ్చ సుసమాహితం సుసమాహితం తంతునార్హామి తంతునార్హామి సంక్లేష్టుం సంక్లేష్టుం ప్రవ్రజిష్యామి ప్రవ్రజిష్యామి మాచిరం మాచిరం కృతాంతస్త్వేవ కృతాంతస్త్వేవ సౌమిత్రే సౌమిత్రే ద్రష్టవ్యః ద్రష్టవ్యః మత్ప్రవాసనే మత్ప్రవాసనే రాజ్యస్య చ రాజ్యస్య చ వితీర్ణస్య వితీర్ణస్య పునరేవ పునరేవ నివర్తనే నివర్తనే కైకేయ్యాః కైకేయ్యాః ప్రతిపత్తిర్హి ప్రతిపత్తిర్హి కథం స్యాత్ కథం స్యాత్ మమ పీడనే మమ పీడనే యది భావః యది భావః న దైవోయం న దైవోయం కృతాంత విహితః కృతాంత విహితః భవేత్ భవేత్ జానాసి జానాసి యథా సౌమ్య యథా సౌమ్య న మాతృషు న మాతృషు మమాంతరం మమాంతరం భూతపూర్వం భూతపూర్వం విశేషో వా విశేషో వా తస్యాః తస్యాః మయి సుతేపి వా మయి సుతేపి వా సోభిషేకా సోభిషేకా నివృత్త్యర్థైః నివృత్త్యర్థైః సోభిషేక నివృత్త్యర్థైః సోభిషేక నివృత్త్యర్థైః ప్రవాసార్థైశ్చ ప్రవాసార్థైశ్చ దుర్వచైః దుర్వచైః ఉగ్రైర్వాక్యైః ఉగ్రైర్వాక్యైః అహం తస్యాః అహం తస్యాః నాన్యద్దైవాత్ నాన్యద్దైవాత్ సమర్థయే
సమర్థయే కథం కథం ప్రకృతి సంపన్న ప్రకృతి సంపన్న రాజపుత్రీ రాజపుత్రీ తథా గుణా తథా గుణ బ్రూయాత్ బ్రూయాత్ సా ప్రాకృతే వస్త్రీ సా ప్రాకృతే వస్త్రీ మత్పీడాం మత్పీడా భర్తృసన్నిధౌ భర్తృసన్నిధౌ ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే ద్వావింశే సర్గే ద్వావింశే సర్గే సప్త శ్లోకాః సప్త శ్లోకాః. శ్లోకాలను పారాయణ చేసుకున్నాం. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిస్తూ ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరిః ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం
శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. భక్తులకు ఒక చిన్న విజ్ఞప్తి. ప్రతిరోజు అప్రతిహతంగా గొప్పగా అయోధ్యాకాండ ప్రవచనం చేసేటువంటి ఆచార్యుల వారు అనివార్య కారణాల వల్ల రాలేని సందర్భం ఏర్పడింది. అందువల్ల సుమారు ఒక వారం రోజుల పాటు మనం యథాశక్తి ప్రవచన కార్యక్రమాన్ని నడిపిద్దాం. తరువాత మళ్ళీ ఆచార్యుల వారు వచ్చి చక్కగా ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఓం నమో వెంకటేశాయ. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559.